నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణ అసెంబ్లీలో కాగ్ లెక్కలు సంచలనం సృష్టిస్తున్నాయి. రేవంత్ రెడ్డి సర్కారు కాగ్ రిపోర్టు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రిపోర్ట్ అయితే అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఒక తెలంగాణలో 2,52,000 కోట్లు అప్పు ఉన్నట్టు కూడా తేలింది. మరోవైపు సాగునీటి రంగానికి ఎకరానికి 6.5 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుందని కూడా చెప్పింది. అట్లాగే విద్య, వైద్య రంగంలో కూడా పురోగతి ఏమాత్రం లేదని ఇట్లాంటి సంచలన విషయాలన్నీ బయటపెట్టింది. అయితే అసలు ఏంటి కాగ్ రిపోర్ట్? మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదా? వీటిపై మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటున్నారు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, కాగ్ లెక్కలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి అసెంబ్లీలోనే కాదు తెలంగాణ వ్యాప్తంగా కూడా. సార్ ఏంటి సార్ ఈ లెక్కలన్నీ అంటే ఏమి రిఫ్లెక్ట్ చేస్తున్నాయి అనుకోవచ్చు? అంటే ఒకటి, ఏ ప్రభుత్వం ఉన్నా కానీ వాళ్ళకి అనుకూలంగా బడ్జెట్ ప్రొజెక్షన్స్ చేసుకోవడం, అలానే డెవలప్మెంట్ను షోకేస్ చేసుకోవడం అనేది సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. అయితే తెలంగాణలో 10 ఏళ్లుగా ఒకే ప్రభుత్వం ఉండడం, రాష్ట్రం కొత్తగా ఏర్పడడం, అలానే విభజనకి సంబంధించినటువంటి బదలాయింపులు జరిగే క్రమంలో ఆంధ్రప్రదేశ్ కొంత స్థానికత, ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఉన్నటువంటి తేడా ఏంటంటే స్థానికత. హైదరాబాద్ కేంద్రంగా రాజకీయం అంతా నడిచింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ అటు వెళ్ళిపోయేది. మదర్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ అయినా కానీ ఆంధ్రప్రదేశ్ యంత్రాంగం అంతా అటు వెళ్లాల్సిన పరిస్థితి. స్థానికంగా ఉన్నటువంటి అవకాశాలను అడ్వాంటేజ్ చేసుకోవడం ద్వారా గత ప్రభుత్వం తెలంగాణలో ఆస్తుల పంపిణీ దగ్గర నుంచి అప్పుల బదలాయింపుల దాకా అన్నిటిపైన తన కంట్రోల్ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ గవర్నమెంట్ ఏం చెప్పిందో అది మాత్రమే ఇప్పటివరకు విన్నాం. ఇప్పుడు గవర్నమెంట్ మారింది కాబట్టి అనదర్ వర్షన్, అవతలి వెర్షన్ ఏంటి అనేది కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. రైట్. ప్రతి చోట కూడా ఊహించని విధంగా లెక్కలు ఎక్కువ వేసి చూపించారు అనే దాన్ని ఈరోజు బట్టి విక్రమార్క గారు కూడా అసెంబ్లీలో ఒక స్పష్టమైనటువంటి సమాధానం చెప్పారు. సత్యం కంప్యూటర్స్ పురోగతితో పోలుస్తూ ఆయన ఒక ఉదాహరణ చెప్పాడు. ఓకే. సత్యం కంప్యూటర్స్ దానిలో వివాదం ఏంటి? ఇది ఒక మోస్ట్ ప్రోగ్రెసివ్ కంపెనీ అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేసుకునేటువంటి క్రమంలో చేసినటువంటి బిజినెస్ కంటే కూడా బుక్ ఆఫ్ రికార్డ్స్ని మేనేజ్ చేశారు. ఇంకా ఎక్కువ జరుగుతున్నట్టుగా, ఇంకా ఎక్కువ లాభాలు వస్తున్నట్టుగా ఎక్స్పోజ్ చేస్తూ వెళ్తే అది చాలా పెద్ద కంపెనీ అని దేశవ్యాప్తంగా సత్యం కంప్యూటర్స్ అనేది అప్పుడు దేశంలో ఉన్నటువంటి తలమానికమైనటువంటి 4-5 కంపెనీల్లో ఒకటే. ఇన్ఫోసిస్ గురించి, విప్రో గురించి విన్న తర్వాత మనం సత్యం కంప్యూటర్స్ గురించి ఎక్కువ విన్నాం. ఓకే. అలాంటిది ఆ లెక్కల్లో తేడాలు ఉన్నాయనేటువంటి విషయం ఒక్కసారి బయటకు వచ్చిన తర్వాత మొత్తం వ్యవస్థ కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు తెలంగాణ బడ్జెట్కి సంబంధించి కానీ, తెలంగాణ ఆదాయాన్ని ముఖ్యంగా రూపాయి రాక పోక మనం మాట్లాడతాం కదా, దానికి సంబంధించి కానీ వేసిన అంచనాల్లో రెవెన్యూని ఎక్కువగా చూపించారు, లోటుని తక్కువగా చూపించారు. వాస్తవానికి తెలంగాణ మిగులు బడ్జెట్ స్టేట్. ఓకే. అది మెయింటైన్ చేయడంలో ప్రభుత్వం విఫలమైంది అనేది చాలా సీరియస్ ఎలిగేషన్ కాగ్ రిపోర్ట్లో వచ్చినటువంటి మాట వాస్తవం. ఆ రిపోర్ట్, కాగ్ అనేది ఒక ఇండిపెండెంట్ అథారిటీ, మేనేజ్ చేసేటువంటి అవకాశాలు లేనటువంటి వ్యవస్థ కాబట్టి చాలా నేరుగా అనేక ప్రభుత్వాల, కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల మీద కూడా కాగ్ రిపోర్ట్ అనేది చాలా కీలకమైనదిగా కనిపిస్తుంది. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల మీద ఒక సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్. ఎలక్షన్స్ ముందర ఎప్పుడైతే మేడిగడ్డ వంతెనకి బ్యారేజ్కి సంబంధించి పగుళ్ళు అనేటువంటి ప్రస్తావన రావడం, తర్వాత అన్నారం బ్యారేజ్ దగ్గర కదలికలకు సంబంధించినటువంటి చర్చ రావడం జరిగిందో, అక్కడి నుంచి బీఆర్ఎస్, అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి కాళ్ళ కింద భూమి కంపించినటువంటి పరిస్థితి వచ్చేసింది. సో ఆ విధంగా ఎక్కడైతే మొదలైందో ఆ పరంపర అలా కొనసాగుతూ వస్తుంది. ఇప్పుడు కాగ్ ఇచ్చినటువంటి నివేదికలో కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవకతవకలు ముందు చూపు లేకుండా తీసుకున్నటువంటి నిర్ణయాలపైన ఏకిపారేసినటువంటి పరిస్థితి. కనీసం 17 రకాల పనులకి డిపిఆర్ అప్రూవల్స్ లేకుండా 765 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అదంతా కూడా వృధా ఖర్చు కింద, ఇదంతా ప్రజాధనం. ఇది అంటే అప్పటికే పూర్తి 765 కోట్ల రూపాయలు అంటే ఎక్కడో పైనుంచి ఇట్లా డంప్ అయితే హెలికాప్టర్ మనీ, కేసీఆర్ గారు చెప్పారు కదా హెలికాప్టర్ పైనుంచి కుమ్మరిస్తారని. హెలికాప్టర్లో ఉన్న మనీ కూడా మనం కట్టిన పన్నుల డబ్బు, పైనుంచి ఆకాశంలో వచ్చి ఎవరు కుమ్మరించరు, అలా కుమ్మరించారు అనేది ఇక్కడ కాగ్ చెప్పినటువంటి చాలా సీరియస్ మాట అది. అలానే కొన్ని ప్రాజెక్టుల విషయంలో ముందు చూపు లేకుండా 25,000 కోట్ల రూపాయల ఎస్టిమేషన్, అసలు 3వ టీఎంసీకి సంబంధించి పనులే అవసరం లేదు, అసలు అవసరం లేని పని చేయడం వల్ల 25,000 కోట్ల రూపాయల నష్టం జరిగిందని కాగ్ చెప్తుంది. ఇప్పుడు బ్యారేజ్ ఏమో ఒక పక్కన పగిలిపోయి ఉంది. అవును. అది ఏం రకంగా ఎటువైపు లీడ్ చేస్తూ అర్థం కాని అయోమయ స్థితి. ఒక్క మాట సార్, కాగ్ రిపోర్ట్కి సంబంధించి కాళేశ్వరం వల్ల అదనపు ప్రయోజనం లేకపోగా
అప్పటికే పూర్తయిన వాటికి సరిగ్గా పనులు జరక్క 760 కోట్లు నష్టం అన్నది. సార్ ఎట్లా అర్థం చేసుకోవాలి సార్? ఇప్పుడు అది ప్రజాధనం విషయంలో బాధ్యత లేనితనం కింద మనం చూడాల్సి ఉంటుంది. ఒకవేళ తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ అనేటువంటి నిర్మాణం చేయాలనుకునేటప్పుడు ఇన్ని వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం జరుగుతుంటే తెలంగాణకి కాపలా కుక్కగా ఉంటానని చెప్పినటువంటి పెద్ద మనుషులు కూడా ఏం చేస్తున్నారు అనేటువంటి ప్రశ్న ప్రజల్లో ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. అందుకని రాజకీయం ఇంకా ముదురుతున్నటువంటి పరిస్థితి, భాష పరిధి దాటుతున్నటువంటి పరిస్థితి తెలంగాణలో ఏర్పడుతుంది. ఇంకోటి ఏంటంటే ఇదే కాదు, ఇప్పుడు మల్లన్న సాగర్ ప్రాజెక్టు మీద కూడా కాగ్ ఇంకొక బాంబు పేల్చింది. సమగ్రమైనటువంటి భూ అధ్యయనాలు చేయకుండా, అది భూకంప జోన్కి సంబంధించినటువంటి రిపోర్ట్స్ రాకుండా మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ నిర్మించారా అంటే రేపు భవిష్యత్తులో అదేమైనా ప్రాబ్లం వస్తే దాని మీద పెట్టినటువంటి 100 కోట్ల రూపాయలు ఎవరు డబ్బది, దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? సో ఇవన్నీ సమస్యలు. ఈ సమస్యలన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా కాగ్ పేర్చి చెప్పింది. ఇంకొకటి ఈ రిపోర్ట్లో అన్నిటికంటే ఇంకొక కీలకమైనటువంటిది ఏంటంటే ఆసరా పెన్షన్ల విషయంలో కూడా చాలామంది భూస్వాములకి కార్లు ఉన్న వాళ్ళకి కూడా ఆసరా పెన్షన్లు వెళ్ళినాయి. దానికి సంబంధించి కూడా 1100 కోట్ల రూపాయల మేరకు ఖజానా, 1175 కోట్ల రూపాయల మేర ఖజానాకి నష్టం వాటిల్లిందని కాగ్ చెప్తుంది. అసలు ఏ విధంగా జరిగింది? చనిపోయిన వాళ్ళకు కూడా 372 మందికి కొన్ని నెలల పాటు పెన్షన్లు వెళ్ళి అనేటువంటి మాట కాగ్ రిపోర్ట్ చెప్తుంది. ఇవన్నీ కూడా చాలా షాకింగ్ ఫ్యాక్టర్స్. అవును. అందుకనే అసెంబ్లీలో బడ్జెట్ని, ఎస్టిమేషన్స్ని మన చేతిలో ఉన్నటువంటి అంకెలు కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు మేనేజ్ చేయకుండా వాస్తవాలు ఏంటో ప్రజలకు తెలియజెప్పాలని మేము ప్రజల మీద ఉంచాం అనేటువంటి మాటని బట్టి విక్రమార్క గారు చెప్పారు. అంటే ఈ అంశాలన్నింటినీ కూడా ఇప్పుడు ప్రజలు అబ్జర్వ్ చేస్తారు కదా, ఇవేమి చూడకుండా పట్టించుకోరు కదా. ఇంకోటి సమగ్ర కుటుంబ సర్వేకి సంబంధించినటువంటి డేటా మీద కూడా కాగ్ కొన్ని సీరియస్ ఎలిగేషన్స్ చేసింది. కనీస డేటా, సరైనటువంటి డేటా లేదు. సమగ్ర కుటుంబ సర్వే డేటా ఒకలా ఉంది, ఆసరా పెన్షన్లు ఇస్తున్న డేటా ఇంకోలా ఉంది, అనర్హులకు కూడా పెన్షన్లు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ. అవన్నీ కూడా ఆ రిపోర్ట్లో వచ్చినటువంటి అంశాలు. కాబట్టి ఈ దుమారం మరొక 2-3 రోజుల పాటు తెలంగాణ రాజకీయాలను కుదిపేటే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి అప్పుడు ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించినటువంటి నాయకులు ఏం సమాధానం ఇస్తారో వేచి చూడాలి. సార్, రెవెన్యూ లోటు భర్తీ కూడా అప్పుల ద్వారానే చేయాల్సి ఉంటుంది ఈ కాగ్ రిపోర్ట్లో ఉన్నటువంటి మెయిన్ సారాంశం. సో అది గతంలో చేసిన ప్రభుత్వం తప్పైనప్పటికీ కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వానికి కూడా భారంగా మారే అవకాశం లేదా? ఖచ్చితంగా భారం అవుతుంది. ఇప్పుడు వడ్డీలు, అప్పులు చేసినటువంటి వాటిపైన కట్టేటువంటి వడ్డీల పైన ఒక లెక్క చెప్పింది. అవును, 2,52,000 కోట్ల రూపాయలు 2032-2033 ఆర్థిక సంవత్సరం నాటికి 2,52,000 కోట్ల రూపాయలు కట్టాల్సి వస్తుంది. ఆ భారం అంతా ఎవరు కడతారు? తెలంగాణ ప్రజలే కడతారు. నాయకులు కట్టరు, ముఖ్యమంత్రులు కట్టరు, లేదంటే క్యాబినెట్లో ఉన్న మంత్రులు కట్టరు, శాసనసభ్యులు కట్టరు. అవన్నీ కూడా ప్రజలే కట్టాలి. అంటే వచ్చే 10 ఏళ్లలో, దాదాపు ఒక 6 ఏళ్లలో, వచ్చే 6-7 ఏళ్లలో 2,52,000 కోట్ల రూపాయలు కేవలం వడ్డీ రూపంలో చెల్లించడానికి తెలంగాణ ప్రజలు సిద్ధమై ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది అనేది చాలా క్లియర్గా ఇక్కడ లెక్కలు చెప్పినటువంటి పరిస్థితి. ఇంకోటి ఏంటంటే రెవెన్యూ లోటును భర్తీ చేయడం అంటే ఇప్పుడు ఆదాయం పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా లోటు భర్తీ చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అసలు తెలంగాణ మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రం. ఇప్పుడు లోటు ఎందుకు ఏర్పడింది అంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సరిగా ఉండకపోవడం వల్ల, ఆర్థిక క్రమశిక్షణ లోపించడం వల్ల జరిగినటువంటి క్రమం. అంటే 10 ఏళ్లలో లోటు బడ్జెట్ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. అది కూడా దాన్ని భర్తీ చేసేటువంటి క్రమంలో సరైనటువంటి ప్రయత్నాలు జరగకపోగా రాబడిని ఎక్కువగా చూపించి లోటును తక్కువ చేసేటువంటి ప్రయత్నం చేశారని కాగ్ చేసినటువంటి విమర్శ అది. అంటే కాగ్లో ఉండేవాళ్ళందరూ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్, ఆర్థిక నిర్వహణ ఎలా ఉండాలి, ఎక్కడ లోపాలు, ఎక్కడ తప్పిదాలు జరుగుతున్నాయి, దాన్ని ఏ విధంగా సవరించుకోవాలో తెలిసినటువంటి వాళ్ళు ఉంటారు. కంప్లీట్ ఆడిట్ రిపోర్ట్ అయితే కాగంటే ఆ క్రమంలో చూస్తే వాళ్ళు వేసినటువంటి అంచనాలు ఇవి. మీకు వస్తున్నటువంటి అంచనాలను ఏమో పెంచేస్తున్నారు, లోటునేమో తగ్గించుకుంటూ వస్తున్నారు. అంటే తక్కువ లోటు చూపించేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. కానీ రాబోయేటువంటి రోజుల్లో అందుకనే సత్యం కంప్యూటర్స్ ఉదాహరణని బట్టి విక్రమార్క చెప్పారు. సత్యం కంప్యూటర్ ఆ సంస్థ ఒక 4 ఏళ్ల పాటు మేనేజ్ చేయగలిగింది. 4 ఏళ్ల తర్వాత పరిస్థితి చేయి దాటిపోయేటువంటి పరిస్థితి ఉంది. రేపు ఇది బెడిసి కొడితే మొత్తానికి అరెస్టులు అయ్యి ఎక్కడ అరెస్ట్ చేస్తారో కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే అది అమెరికాలో కూడా లిస్ట్ అయి ఉన్నటువంటి కంపెనీ, స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయి ఉన్నటువంటి కంపెనీ. సో అది ఇక్కడే డిక్లేర్ చేసి ఇక్కడే సరెండర్ అయ్యి కేసుని ఇక్కడే సాల్వ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేశారని అంటారు తెరవేళ. సో కారణాలు ఏవైనా అయ్యి ఉండొచ్చు, కానీ అంత పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన సంస్థ కుప్పకూలిపోయింది. ఇప్పుడు ప్రజాధనం మీద ఆధారపడి నడిచేటువంటి ప్రభుత్వం ముందు చూపు లేకుండా చేసేటువంటి ఖర్చు, అనవసర వ్యయాలు, అసలు లబ్ధిదారులను కూడా గుర్తించకుండా కనీసం ఆసరా పెన్షన్ల నిర్వహణలో కూడా సరైనటువంటి రీతిలో ప్రభుత్వం వ్యవహరించలేకపోయింది అనేటువంటి విమర్శ ఈరోజు కాగ్ నుంచి ఎదుర్కొందంటే అది చాలా పెద్ద నేరం కింద పరిగణించాల్సి ఉంటుంది.
ప్రజలు దాన్ని ఏ కోణంలో చూస్తారు? ఇంకా తెలంగాణ ఎమోషన్స్ సాధించిన వాళ్ళు ఉద్యమకారులు ఈ కోణంలోనే చూస్తారా, లేదా ఆర్థిక నిర్వహణలో ఫెయిల్ అయింది ఈ ప్రభుత్వం అనేటువంటి కోణంలో, అంటే గత ప్రభుత్వం ఫెయిల్ అయింది అనేటువంటి కోణంలో చూస్తే ఈ రోజు నుంచి ప్రస్థానం ఏ విధంగా ముందుకు సాగాలి? అప్పులు కానీ, విభజన హామీలకు సంబంధించి ఆస్తులు అప్పుల పంపకాలు కానీ, దాని మీద కూడా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయిందని కాదు. ఎందుకంటే 10 ఏళ్లలో ఇవన్నీ సెటిల్ కావాలనే కదా విభజన చట్టంలో చెప్పింది ఈ మాటలన్నీ కూడా. దానిలో దేనికి క్లారిటీ ఇవ్వలేకపోయారు అనేటువంటి విమర్శ ఈరోజు స్పష్టంగా కాగ్ చేసింది. ఈ కాగ్ చిచ్చు తెలంగాణలో ఇంకో 2-3 రోజుల పాటు అయితే కొనసాగే అవకాశం కనిపిస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. తెలంగాణ అసెంబ్లీలో మొదలైంది కాగ్ చిచ్చు, కానీ దీని ప్రకంపనలు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన ఎత్తి చూపుతూ ఉన్నాయి. దాదాపు ప్రతి దాంట్లో కూడా డెఫిషియన్సీ కనిపిస్తుంది, చాలా లోటే కనిపిస్తున్న పరిస్థితి. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కావచ్చు, లేదంటే మల్లన్న సాగర్కి సంబంధించి దీనికి సంబంధించిన ప్రతి రూపాయిలో కూడా లోటు ఉన్నట్లు కూడా స్పష్టం చేస్తుంది. అట్లాగే రెవెన్యూ లోటు భర్తీ కూడా అప్పుల ద్వారానే చేసుకోవాలనే అంశం కూడా అందరినీ, తెలంగాణ ప్రజల వాసులందరినీ కూడా కలవరపెడుతున్న అంశం. మరి ముఖ్యంగా ఆసరా పింఛన్లు వాటిలో కూడా జరిగిన లోటు ఏదైతే ఉందో, అంటే వాటిల్లో కూడా చనిపోయిన వారికి ఈ పెన్షన్లు ఇవ్వడానికి సంబంధించి కూడా కాగ్ రిపోర్ట్ అయితే ఎత్తి చూపింది. మొత్తానికి దీని ప్రకంపనలు అయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేవి, ఇరుకున పెట్టేవిగానే కనిపిస్తున్నాయి. మరి చూద్దాం భవిష్యత్తులో కాగ్ రిపోర్టు ఇంకెన్ని ప్రకంపనలు సృష్టించబోతుందో. థ్యాంక్ యూ.